యాక్సిడెంట్ అయిన మాజీ భర్త ఏ ఆసుపత్రిలో అయితే చేరాడో అదే ఆస్పత్రికి అతని విడాకులు తీసుకున్న భార్య నర్సు వేషంలో వచ్చింది. ఆమెను మోసం చేసి వేరొక అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడని కోపంతో మాజీ భార్య చేసిన పనికి అక్కడున్న వాళ్ళందరికీ చెమటలు పట్టాయి. అందరికీ నమస్కారం. కలియుగం కథలు ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ క్షమాభిక్ష. టేబుల్ చుట్టూ నలుగురు స్నేహితులు కూర్చున్నారు. శ్రీకాంత్ చేతిలో తప్ప అందరి చేతుల్లో గ్లాసులు ఉన్నాయి. అరే, నువ్వు తీసుకోరా శ్రీకాంత్, ఎంతకాలం కవిత కవిత అంటావు? స్నేహితుడు సుమిత్ అతని వైపు చూస్తూ అన్నాడు. వద్దురా, నువ్వు తాగు. అరే, ఏమయింది? వదినగారు మెడకు పట్టి మరీ బిగుతుగా కట్టినట్లున్నారు. నవ్వుతూ అన్నాడు ఇంకొక స్నేహితుడు ప్రవీణ్. అక్కడి వారందరూ నవ్వారు కాని శ్రీకాంత్ ఏమీ సమాధానం చెప్పలేదు. అతని ధ్యాస పదే పదే తన ఫోన్ పైకే పోతుంది. కవిత నుండి 10 మిస్డ్ కాల్స్ వచ్చాయి. అంతలో ఏమిటిరా కథ, భార్యకు ఇంతలా భయపడతావా? నవ్వుతూ అన్నాడు వికాస్. ఆ మాటలు శ్రీకాంత్ గుండెలో బాణంలా గుచ్చుకున్నాయి. భయమా? భయపడేంత విషయం ఏమీ లేదురా, కాని ఇంట్లో కాస్త శాంతి కావాలి అంతే, సర్ది చెప్పుకున్నాడు శ్రీకాంత్. దానికి వికాస్ గట్టిగా నవ్వాడు. అతను తన గ్లాస్ తీసి శ్రీకాంత్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఇలా అన్నాడు. ముందు ముందు నేను తాగి ఇంటికి వెళ్ళినప్పుడు నా ఇంట్లో కూడా భయంకరమైన అశాంతి ఉండేదిరా. నా భార్య కూడా బాగా అరిచేది. రోజూ క్లాసులే. ప్రతిరోజు ఎందుకు తాగుతావు? మానై, డబ్బంతా దీనికే తగిలేస్తావు. ఇది అది ఇంకేమేమో. ఇలా రోజూ విని విని ఒకరోజు నా మైండ్ తిరిగిపోయింది. నేను చేతిలోని గ్లాసును టేబుల్ మీద పడేసి స్పష్టంగా చెప్పేశాను. విను, నేను తాగుడు మానను. నేను మగాడిని. నా ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతాను. నువ్వు ఈ ఇంట్లో ఉండాలనుకుంటే ఉండు, లేదంటే తలుపు తెరిచి ఉంది, బయటికి వెళ్ళిపో అన్నాను. ప్రవీణ్ చప్పట్లు కొట్టాడు. అద్భుతం. ఆ తర్వాత ఏముందిరా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా భార్య నా లైన్లోకి వచ్చేసింది. నిజం చెప్పాలంటే ప్రతిరోజు సాయంత్రం సోడా, ఐస్ తనంతట తానే తెచ్చిపెడుతుంది. ఆడదాన్ని నెత్తిన పెట్టుకుంటే అది నాట్యం చేస్తుంది. దాని స్థానం దానికి చూపిస్తేనే తనకి అర్థమవుతుంది. స్నేహితుడి మాటలు శ్రీకాంత్ను ప్రభావితం చేశాయి. వికాస్ చెప్పిన కథ అతనికి సమాధానంలా అనిపించింది. ప్రేమతో, బతిమాలడాలతో తను ఈ పోరాటంలో ఓడిపోతున్నానని అనిపించింది. వికాస్ చెప్పింది నిజమే. తను కూడా అలాంటి మొగతనాన్ని చూపించాల్సిన అవసరం ఉంది. అతనిలో ఉన్న అహంకారం, రోజువారీ గొడవలతో పుట్టిన ఆందోళన అన్నీ ఒక్కసారిగా ఉబికి వచ్చాయి. అతను వణుకుతున్న చేతులతో గ్లాసును తీసుకున్నాడు. ఇదే సరైన పద్ధతిరా. ఒకదాని తర్వాత ఒకటిగా ఆపకుండా పెగ్గులు తాగాడు. ప్రవీణ్, వికాస్ ఆశ్చర్యపోయారు కాని సంతోషించారు. వాళ్ళ స్నేహితుడు తిరిగి వచ్చాడు. రాత్రి 1:30కు శ్రీకాంత్ తడబడుతున్న అడుగులతో తన కారు దగ్గరికి చేరుకున్నప్పుడు అతను పాత శ్రీకాంత్ కాదు. అతను వికాస్ యొక్క విషపూరిత ఆలోచనల ముసుగు ధరించాడు. ఇంటి తలుపు తీయగానే కవిత ఎదురుగా నిలబడి ఉంది. ఆమె కళ్ళల్లో ఆందోళన, ఎదురుచూపు ఉన్నాయి. ఎక్కడికెళ్లారు శ్రీకాంత్? ఫోన్ కూడా ఎత్తడం లేదు. నేను ఎప్పటినుంచో. కవిత మాట మధ్యలోనే ఆగిపోయింది. తన భర్త నోటి నుండి తీవ్రమైన వాసన రాగానే ఆమె ముఖం తెల్లబడింది. మీరు మళ్ళీ తాగారా? శ్రీకాంత్ ఒక భయంకరమైన నవ్వు నవ్వాడు. అతను తడబడుతూ ఆమె ముందు నిలబడ్డాడు. తాగాను. ఇక నుంచి రోజూ తాగుతాను, తిరుగుతాను. ఏం చేస్తావు? కవిత అవాక్కై చూసింది. ఇది తన శ్రీకాంత్ కాదు. అప్పుడే శ్రీకాంత్ తన వేలిని తలుపు వైపు చూపాడు. సరిగ్గా వికాస్ చెప్పినట్లుగానే. విను, నేను తాగడం నీకు అంత ఇబ్బందిగా ఉంటే
తలుపు తెరిచే ఉంది. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు. నీలాంటోళ్ళు చాలామంది ఉన్నారు అంటూ శ్రీకాంత్ కవితని బలంగా నెట్టాడు. ఆమె తల తలుపుకు తగిలింది. ఆ ఒక్క క్షణంలో కవిత గుండెలో రోజూ గొడవపడినా మరుసటి రోజు మళ్లీ మామూలుగా ఉండే మనసు ఈ రోజుకు శాశ్వతంగా చెదిరిపోయింది. ఇది మొదటిసారి కాదు. గత 2 సంవత్సరాలుగా ఇదే జరుగుతోంది. ఒకప్పుడు శ్రీకాంత్ బాధ్యతగల, ప్రేమించే భర్త. వారి చిన్న సంసారం సంతోషాలతో నిండి ఉండేది. ఇద్దరూ ప్రేమించుకొని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. కాని స్నేహితులతో అప్పుడప్పుడు మొదలైన మద్యపానం అలవాటు నెమ్మదిగా వ్యసనంగా మారింది. మొదట వారాంతాల్లో, తర్వాత వారంలో 2-3 సార్లు, ఇప్పుడు దాదాపు ప్రతిరోజు. కవిత మనసులో గత కొన్ని నెలల దృశ్యాలు సినిమాలా తిరిగాయి. శ్రీకాంత్ పుట్టినరోజు. తను అన్ని తయారీలు చేసి శ్రీకాంత్ కోసం గంటల తరబడి ఎదురు చూసింది. కాని శ్రీకాంత్ స్నేహితులతో పార్టీ చేసుకుని రాత్రి 2 గంటలకు ఇంటికి వచ్చాడు. నీ కోసం నేను చాలాసేపటి నుండి వెయిట్ చేస్తున్నాను అనింది కవిత. సారీ కవిత, స్నేహితులతో పార్టీ చేసుకున్నాను. అయినా సమయం 2 గంటలయ్యింది. వెళ్ళి పడుకో అన్నాడు శ్రీకాంత్. మరుసటి రోజు ఈ విషయంపై పెద్ద గొడవ. 2 నెలల తర్వాత పెళ్లి రోజు. శ్రీకాంత్ బయటకు తీసుకెళ్తానని వాగ్దానం చేసి రాత్రి తూలుతూ తిరిగి వచ్చాడు. తను ముస్తాబై కూర్చుంది కాని ఆమె ప్రేమ, ఆమె ఓర్పు ఒకరోజు శ్రీకాంతును తిరిగి తీసుకొస్తుందనే నమ్మకంతో బ్రతికింది. కాని నేడు ఆమె సహనం కట్ట తెగిపోయింది. తను ప్రేమించిన వ్యక్తి ఈ మద్యపాన వ్యసనంలో ఎక్కడో కోల్పోయాడని ఆమెకు అర్థమయ్యింది. ఇప్పుడు శ్రీకాంత్ చెయ్యి చేసుకున్నాడు. తన మగతనం చూపించాడు. కవిత ఏడుస్తూ మత్తులో సోఫాలో పడుకున్న శ్రీకాంత్ను ఆఖరిసారి చూసింది. ఆ తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంటుగా బెడ్రూంలోకి వెళ్ళింది. అల్మారాలో నుండి ఒక చిన్న బ్యాగ్ తీసింది. అవసరమైన సామాను మాత్రమే పెట్టుకుంది. ఆమె తన పెళ్లి ఫోటో లేదా శ్రీకాంత్ ఇచ్చిన ఏ వస్తువును తీసుకోలేదు. ఆ బంధాలు, ఆ జ్ఞాపకాలన్నింటినీ అదే గదిలో వదిలేసి వెళ్ళిపోతోంది. 5 నిమిషాల తర్వాత ఎలాంటి శబ్దం చెయ్యకుండా, ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడకుండా ఆమె గేటు నుండి బయటకు వెళ్ళిపోయింది. శ్రీకాంత్ మరుసటి రోజు ఉదయం లేచినప్పుడు కవిత కనిపించలేదు. అతను నవ్వుకున్నాడు. ప్లాన్ పనిచేసింది. వెళ్ళి ఉంటుంది తన పుట్టింటికి. 2 రోజుల్లో ఏడ్చి మళ్ళీ తనే తిరిగి వస్తుంది. ఆడవాళ్లు అంతే అనుకున్నాడు మనసులో. కాని అలా జరగలేదు. 1 రోజు గడిచింది. 2 రోజులు, 1 వారం. కవిత ఫోన్ చెయ్యలేదు. ఎలాంటి మెసేజు పంపలేదు. ఇప్పుడు శ్రీకాంత్కు అసహనం మొదలయ్యింది. అతను కవితకు ఫోన్ చేశాడు కాని ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆమె పుట్టింటికి ఫోన్ చేసే ధైర్యం చెయ్యలేకపోయాడు. మరో వారం గడిచింది. శ్రీకాంత్ ఇప్పుడు పూర్తిగా కుంగిపోయాడు. తన తప్పు గురించి అతనికి భయంకరమైన అనుభూతి కలుగుతోంది. అతను మద్యం మానేశాడు. అతను కేవలం కవిత తిరిగి రావడం కోసం ఎదురు చూస్తున్నాడు. అప్పుడే ఒక మధ్యాహ్నం తలుపు గంట మోగింది. శ్రీకాంత్ శ్వాస ఆగిపోయింది. అతని గుండె వేగంగా కొట్టుకోవటం మొదలయ్యింది. కవిత తిరిగి వచ్చిందా? అతను పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు తెరిచాడు. కాని ఎదురుగా కవిత లేదు. ఒక వ్యక్తి చేతిలో కొరియర్ పట్టుకొని నిలబడి ఉన్నాడు. శ్రీకాంత్ బలముద్ర. అతను అడిగాడు. అవును, చెప్పండి. ఇది మీకు రిజిస్టర్డ్ పోస్ట్. సంతకం చెయ్యండి. శ్రీకాంత్ వణుకుతున్న చేతులతో ఆ కవరు తీసుకున్నాడు. తెరిచి చూడగానే కాగితాలు శ్రీకాంత్ చేతి నుండి జారి నేలపై పడ్డాయి. విడాకులా? అతను ఆశ్చర్యంతో అన్నాడు. కవిత ఇలాంటి అడుగు కూడా వెయ్యగలదని అతను ఊహించలేదు. కొద్దిసేపటి తర్వాత ప్రతిరోజులాగే స్నేహితులు ఫోన్ చేశారు. శ్రీకాంత్ ఈ విషయం వారికి చెప్పినప్పుడు వికాస్ అన్నాడు. మరి నువ్వెందుకు అంత బాధపడుతున్నావు? ఆడవాళ్లు డ్రామా చేస్తారు. కోర్టులో కూడా ఏం చెయ్యలేదులే. నువ్వు బలంగా ఉండు. తల వంచాల్సిన అవసరం లేదు.
గుర్తుంచుకో, మగవాళ్ళు బంధనాల్లో ఉండరు. స్నేహితుల ఈ విషపూరిత సలహా శ్రీకాంత్ యొక్క విరిగిన ఆత్మవిశ్వాసంపై అహంకారాన్ని ప్లాస్టర్లా అంటించింది. అతని మనసు వెళ్ళి కవితకు క్షమాపణ అడుగు అని గట్టిగా అరుస్తోంది. కాని అతని మెదడు నేనెందుకు తల వంచాలి అని చెబుతోంది. ఇద్దరూ కోర్టులో కలిశారు. కాని ఎవ్వరూ మాట్లాడలేదు. చట్టం వారికి ఆలోచించడానికి సమయం ఇచ్చింది. కాని ఈ సమయం ఆలోచించడంలో కాకుండా ఎదురు చూడడంలో గడిచింది. శ్రీకాంత్ కవిత తిరిగి వస్తుందని ఆశించాడు. తరువాత 6 నెలలు ఈ ఆశలోనే గడిచిపోయాయి. శ్రీకాంత్ కవిత ఫోన్ చేస్తుందని ఎదురు చూశాడు. కవిత, శ్రీకాంత్ తన తప్పును ఒప్పుకొని ఒకసారి నిజమైన హృదయంతో క్షమాపణ అడగడానికి వస్తాడేమోనని ఎదురు చూసింది. కాని ఇద్దరిలో ఎవ్వరూ మొదటి అడుగు వెయ్యలేదు. అహంకారం గెలుస్తూ పోయింది మరియు ప్రేమ ప్రతిరోజు ఓడిపోతూ వచ్చింది. శ్రీకాంత్ తల్లిదండ్రులు కవితను ఒప్పించడానికి ప్రయత్నించారు. శ్రీకాంత్ ఇప్పుడు మారాడని, మద్యం ముట్టుకోవడం లేదని చెప్పారు. కాని కవిత శ్రీకాంత్ తను ఒప్పించడానికి రావాలని, అతను తన తప్పు ఒప్పుకోవాలని కోరుకుంది. శ్రీకాంత్ ఏ పరిస్థితుల్లోనూ తన అహంకారాన్ని వదులుకోవడానికి ఇష్టపడలేదు. ఆలోచించుకోవడానికి చట్టమిచ్చిన సమయం అయిపోయింది. తీర్పు రోజు కోర్టులో జడ్జిగారు ఇద్దరినీ చూస్తూ ఆఖరిసారి అడిగారు, మీరిద్దరూ బాగా ఆలోచించుకున్నారా? మీకు 6 నెలల సమయం ఇవ్వబడింది. ఆ తర్వాత కూడా కోర్టు మీ నిర్ణయాన్ని మార్చుకోవడానికి ఈ ఆఖరి అవకాశం ఇస్తోంది. మీరు మీ నిర్ణయాన్ని మళ్లీ పరిశీలించుకోవాలనుకుంటున్నారా? ఇద్దరి కళ్ళు కిందికి వాలి ఉన్నాయి. లేదు, ఇద్దరూ ఒకేసారి చెప్పారు. కవిత కళ్ళ చివరలు చెమ్మతో నిండి ఉన్నాయి. కాని ఆమె తన కన్నీళ్లను రెప్పల బందీ నుండి విడుదల చెయ్యలేదు. ఈరోజు ఆమె బలహీనపడాలని అనుకోలేదు. శ్రీకాంత్ ముఖం భావాలు లేనిది, కఠినంగా ఉంది. అతను ఒక వాలు కన్నుతో కవిత వైపు చూశాడు. అదే కవిత. ఆమె ఒక చిరునవ్వు కోసం ప్రపంచంతో పోరాడడానికి అతను ప్రమాణాలు చేశాడు. ఈరోజు అతను ఆమెకు వ్యతిరేకంగా పోరాడడానికి నిలబడ్డాడు. సరే, జడ్జి దీర్ఘంగా నిట్టూర్చి అన్నారు మరియు కాగితాలు ముందుకు జరిపారు. ఇక్కడ సంతకం చెయ్యండి. కవిత పెన్ను తీసుకుంది. ఆమె మసకబారిన చూపులు తన పేరు రాసి ఉన్న చోట పడ్డాయి. శ్రీమతి కవితా శ్రీకాంత్. నేటి నుండి ఆమె మళ్లీ కవితా కుమారి అవుతుంది. ఒక సంతకం మరియు 3 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం, వేల అపురూపమైన జ్ఞాపకాలు, కలిసి చూసిన వందలాది కలలు, ఒకరినొకరు పట్టుకొని ఉండేందుకు చేసిన లెక్కలేనన్ని వాగ్దానాలు, అన్నీ ఒక్క క్షణంలో సంతకంతో మాయమయ్యాయి. ఇప్పుడు శ్రీకాంత్ వంతు వచ్చింది. అతను కవిత చేతుల నుండి పెన్ను తీసుకున్నాడు. వారి వేళ్లు ఒక్క క్షణం పాటు ఒకదానికొకటి తాకాయి మరియు కరెంటు షాకు లాంటిది ఇద్దరి శరీరాల్లో ప్రవహించింది. శ్రీకాంత్ వెంటనే తన చేతిని వెనక్కి లాగి సంతకం చేశాడు. సంతకాలు పూర్తయ్యాయి. 7 అడుగుల బంధం, 7 జన్మల వాగ్దానాలు చట్టం యొక్క ఒక ముద్రతో ఒక్క క్షణంలో తెగిపోయాయి. వారిప్పుడు భార్యాభర్తలు కారు. వారిప్పుడు ఒకరికొకరు పరిచయం లేనివారుగా మారిపోయారు. కోర్టు గది నుండి బయటికి వస్తున్నప్పుడు వారు ఒకరినొకరు తాకితే ఏదైనా పాతగాయం మళ్లీ తాజాగా అవుతుందేమో అన్నట్లుగా ఒకరినొకరు తప్పించుకుంటూ వెళ్తున్నారు. బయటకు వచ్చి కవిత తన స్కూటర్ తీసుకుని వెళ్ళిపోయింది. శ్రీకాంత్ తన కారు వైపుగా అడుగు వేశాడు. బహుశా చివరిసారిగా తెలియకుండానే వారిద్దరి చూపులు కలిశాయి. ఆ కళ్ళల్లో ఎన్నో ఫిర్యాదులు ఉన్నాయి. అంతులేని బాధ ఉంది. లోతైన పశ్చాత్తాపం ఉంది. కాని ఇప్పుడు చెప్పుకోవడానికి, వినడానికి ఏమీ మిగలలేదు. మాటలు పూర్తయిపోయాయి. ఇద్దరూ వేర్వేరు దిశల్లో వెళ్ళిపోయారు. కవిత తన పుట్టింట్లో ఉంది. ఆమె గది గోడలకు అంటిన కాలేజీ రోజుల పోస్టర్లు, పుస్తకాలతో నిండిన పాత అల్మారా, కిటికీ నుండి వచ్చే సూర్యకాంతి అన్నీ అప్పటిలాగానే ఉన్నాయి. మారిందల్లా
కేవలం కవిత యొక్క స్వభావం. ఆమె ఇప్పుడు ఆ కేరింతలు పెట్టే, కలల్లో తేలియాడే అమ్మాయి కాదు. ఆమె ఈ రోజు ఒక విడాకులు తీసుకున్న మహిళ. ఆమె హృదయంలో వేలాది అదృశ్య గాయాలు ఉన్నాయి. మరియు ఆమె ఆత్మ చాలా అలసిపోయింది. తల్లి రాత్రి భోజనం కోసం చాలాసార్లు తలుపు తట్టింది, కాని ఆమె తలుపు తెరవలేదు. ఆమె ముఖాన్ని దాచుకుని ఏడవడానికి వీలుగా పడకపై బోల్లా పడుకుంది. శ్రీకాంత్తో గడిపిన ప్రతి క్షణం ఆమె కళ్ళ ముందు తిరగడం మొదలయ్యింది. వాళ్ళ మొదటి సమావేశం, వర్షంలో ఎక్కువసేపు తడవడం, అర్ధరాత్రి కాఫీ తాగుతూ భవిష్యత్తు గురించి కలలు కనడం, చిన్న చిన్న విషయాలపై పోట్లాడడం, ఆపై ఒకరినొకరు బుజ్జగించుకోవడానికి అంతకంటే పిచ్చి పనులు చెయ్యడం. ఇదంతా ఆలోచిస్తూ ఆమె కొన్నిసార్లు ఏడుస్తూనే నవ్వేది, మరికొన్నిసార్లు మళ్ళీ ఏడ్చేది. మరోవైపు శ్రీకాంత్ తన ఖాళీ ఇంట్లో ఒంటరిగా కూర్చున్నాడు. ఆ ఇంటిలోని ప్రతి వస్తువును అతని భార్య కవిత ఎంతో ఇష్టంగా అలంకరించింది. ఇంటిలోని ప్రతి మూల, ప్రతి వస్తువు నేడు కవిత జ్ఞాపకాన్ని గుర్తు చేస్తూ అతన్ని సజీవ దహనం చేస్తోంది. గోడపై ఉన్న వారిద్దరి చిత్రం అతని ఒంటరితనాన్ని ఎగతాళి చేస్తోంది. తాను స్వేచ్ఛగా ఉన్నానని, ఇకపై ఎటువంటి ఆంక్షలు ఉండవని, పోట్లాటలు ఉండవని తనకు తాను నమ్మించుకోవడానికి చాలా ప్రయత్నించాడు శ్రీకాంత్. కాని అతనికి స్వేచ్ఛ కాదు, ఊపిరి ఆడనంత ఉక్కిరిబిక్కిరిగా అనిపించింది. ఇది స్వేచ్ఛ కాదు, ఇది ఒక శిక్ష. ఇన్ని నెలల తర్వాత అతను మళ్లీ సీసా తెరిచి తాగడం ప్రారంభించాడు. ప్రతి గుక్కతో అతను తన కోపాన్ని, తన నిస్సహాయతను మరియు తన గుండెలో బాధను మర్చిపోవడానికి విఫల ప్రయత్నం చేస్తున్నాడు. ఆ రాత్రంతా అతను తాగుతూ ఇంట్లో తన నీడతోనే మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఉదయం కళ్ళు తెరిచినప్పుడు అతను సోఫాలోనే స్పృహ లేకుండా పడి ఉన్నాడు. ఇల్లు అంతకు ముందు కంటే మరింత ఖాళీగా, విచారంగా మరియు అశుభ్రంగా కనిపించింది. మునుపటి మత్తు ఇంకా దిగక ముందే అతను మళ్లీ తాగడం మొదలుపెట్టాడు. సరిగ్గా అప్పుడే అతని బాస్ నుండి ఫోన్ వచ్చింది. ఏదో అత్యవసర పనిపై ఆఫీసుకు రమ్మని చెప్పబడింది. ఎలాగోలా సిద్ధమై కారు తీసుకుని బయలుదేరాడు. చేదు జ్ఞాపకాలు, కవిత కన్నీళ్లతో తడిసిన ముఖం మరియు గత రాత్రి ఒంటరితనం ఇంకా తిరుగుతున్నాయి. అతని దృష్టి రోడ్డుపై లేదు, అతని చెదిరిన గతంపై ఉంది. అతను నగర రద్దీ నుండి బయటపడి హైవేపైకి వచ్చేశాడు. వేగం ఎక్కువగా ఉంది. బహుశా అతను తన జీవితంలోని సమస్యల నుండి పారిపోవాలని అనుకుంటున్నాడేమో. అకస్మాత్తుగా కవిత ఎప్పుడూ వేగంగా డ్రైవ్ చేయవద్దని ఎలా వారించేదో అతనికి గుర్తుకు వచ్చింది. నెమ్మదిగా నడుపు శ్రీకాంత్. ఒక్క క్షణం ఆమె గొంతు చెవుల్లో ప్రతిధ్వనించినట్లు అనిపించింది. అతని గుండెలో ఒక తీవ్రమైన నొప్పి. అతను స్టీరింగ్పై గట్టిగా గుద్దాడు. నేను ఎందుకలా చేశాను? ఎందుకు ఆమెను వెళ్ళనిచ్చాను? కొంచెం ప్రయత్నించి ఉంటే బహుశా అంతా సరిగ్గా అయ్యేదేమో. అతను తనను తాను ప్రశ్నించుకుంటున్నాడు. కానీ జవాబు లేదు. అప్పుడే ఒక మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ఒక వేగవంతమైన ట్రక్కు ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో అకస్మాత్తుగా లేన్ మార్చింది. మత్తులో ఉన్న శ్రీకాంత్ అర్థం చేసుకునేలోపే చాలా ఆలస్యమయ్యింది. చెవులను చిల్లులు పడేసేలా ఒక పెద్ద ధ్వని వచ్చింది. శ్రీకాంత్ కారు ట్రక్కును ఢీకొని గాలిలోకి లేచి రోడ్డుకు అవతలి వైపు పడింది. అంతా కొన్ని సెకండ్లలో జరిగిపోయింది. అతని కారు ఇప్పుడు కేవలం వంగిపోయిన ఇనుప ముక్కలా మిగిలింది. శ్రీకాంత్ తల గట్టిగా స్టీరింగ్కు తగిలింది. కారు అద్దాలు పగిలి అతని శరీరంలో గాజు ముక్కల వలె గుచ్చుకున్నాయి. అంతటా రక్తం ఉంది. అతని కళ్ళ ముందు క్రమంగా చీకటి కమ్ముకుంటోంది. మృత్యువు అతన్ని తన ఆలింగనంలోకి తీసుకుంటోంది. స్పృహ కోల్పోవడానికి కొద్ది క్షణాల ముందు అతని పెదవుల నుండి ఒకే ఒక్క పేరు వినిపించింది. ఒక అసంపూర్ణమైన పిలుపు, కవిత. అటువైపు జరిగినదంతా మంచికే జరిగిందని
ఇప్పుడు తన కొత్త జీవితాన్ని ప్రారంభించమని, అతన్ని మర్చిపోవాలని తల్లి కవితతో నిరంతరం చెప్పడానికి ప్రయత్నిస్తోంది. అప్పుడే కవితకు ఫోన్ వచ్చింది. ఆమె ఫోన్ ఎత్తింది. హలో! మరోవైపు నుండి కంగారు పడిన ఒక గొంతు వినిపించింది. నేను కవిత గారితో మాట్లాడుతున్నానా? అవును, నేను కవితని మాట్లాడుతున్నాను. మేడం, నేను సిటీ హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నాను. మీకు శ్రీకాంత్ తెలుసా? శ్రీకాంత్ పేరు వినగానే కవిత గుండె వేగంగా కొట్టుకుంది. ఆమె చేతులు వణకడం మొదలుపెట్టాయి. అవును, అతను నాకు తెలుసు. ఏమయింది? చూడండి మేడం, అతనికి చాలా తీవ్రమైన రోడ్డు ప్రమాదం జరిగింది. అతన్ని ఇక్కడికే తీసుకువచ్చాం మరియు అతని పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. కవిత చెవుల్లో ఎవరో కరిగిన సీసం పోసినట్లు అయ్యింది. పదాలు వినిపిస్తున్నాయి కానీ వాటి అర్థం కవితకు అర్థం కాలేదు. ప్రమాదమా? శ్రీకాంత్కు ఎలా? అతని ఫోన్ లాక్ చేయబడి ఉంది. కానీ ఎమర్జెన్సీ లిస్టులో మీ నెంబర్ హోమ్ పేరుతో సేవ్ చేయబడింది. అందుకే మేము మీకు కాల్ చేశాము. మీరు హాస్పిటల్కు రాగలరా? కవిత నోటి నుండి మాట రాలేదు. ఆమె ధబీమని సోఫాలో కూర్చుండిపోయింది. నిన్ననే కదా అంతా ముగిసింది. హోమ్? శ్రీకాంత్ ఇంకా నా నెంబర్ను డిలీట్ చేయలేదా? వేలాది ప్రశ్నలు ఒకేసారి కవిత ముందు కదిలాడాయి. ఫోన్లో ఉన్న వ్యక్తి మళ్ళీ అడిగాడు. హలో మేడం, మీరొస్తున్నారా? కవిత వణుకుతున్న గొంతుతో అవును, నేను వస్తున్నాను. దయచేసి మీరు వెంటనే రావాలని కోరుకుంటున్నాము. అతని పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది అని చెప్పి ఫోన్ పెట్టేశారు. కవిత ప్రపంచం ఒక్క క్షణంలో తిరిగిపోయినట్లు అయ్యింది. అతను నీ మాజీ భర్త. అతనితో నిన్ననే నువ్వు అన్ని బంధాలను తెంచుకున్నావు. నువ్వు అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు అని ఆమె మెదడు పదే పదే అరుస్తోంది. కాని ఆమె గుండె ఒక చిన్న పిల్లవాడిలా ఏడుస్తోంది. ఎవరిచ్చిన గాయాలను గుర్తు చేసుకుని తన మనసును గట్టి చేసుకుందో అలాంటి వ్యక్తి కోసం ఇంత బాధ ఎందుకు కలుగుతోంది? ఆమె తనను తాను ఆపుకోలేకపోతోంది. ఏదో ఒక అదృశ్య శక్తి ఆమెను లాగుతున్నట్లుగా. అమ్మా, శ్రీకాంత్కు యాక్సిడెంట్ అయ్యింది అని ఆమె ఏడుస్తూ చెప్పింది. నేను వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తావు? పిచ్చి పట్టిందా? ఇప్పుడు అతను నీకు ఎవ్వరూ కాదు. నువ్వు ఎందుకు వెళ్తావు? అతని తల్లిదండ్రులు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు అని తల్లి ఆమెను ఆపడానికి ప్రయత్నించింది. కాని కవిత ఈరోజు ఎవరి మాట వినలేదు. అమ్మా, చట్టం దృష్టిలో అతను నాకు ఎవ్వరూ కాకపోవచ్చు. కానీ నేను ఒకప్పుడు అతన్ని ప్రేమించాను. అతను నా జీవితంలో ఒక భాగం. నేను ఈ స్థితిలో అతన్ని ఒంటరిగా వదిలిపెట్టలేను అని చెబుతూ ఆమె ఒక్క క్షణం కూడా వృధా చెయ్యకుండా ఆస్పత్రి వైపు పరిగెత్తింది. ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డ్, మందుల ఘాటైన వాసన, రోగుల మూలుగులు, డాక్టర్లు మరియు నర్సుల వేగవంతమైన పరుగు. ఈ ప్రదేశం జీవితం మరియు మరణం మధ్య సరిహద్దులా అనిపించింది. కవిత వణుకుతున్న గొంతుతో ఐసీయూకు దారి అడిగింది. అక్కడికి చేరుకొని ఆమె ఒక పెద్ద గాజు కిటికీ నుండి లోపలికి చూసింది. ఒక పడకపై తెల్లటి దుప్పటి కప్పబడిన ఒక శరీరం దాదాపుగా ప్రాణం లేకుండా పడి ఉంది. ముఖం కట్టులతో దాదాపుగా పూర్తిగా కప్పబడి ఉంది. దాని చుట్టూ అనేక యంత్రాలు ఉన్నాయి. అవి తమ బీప్ బీప్ శబ్దంతో శ్వాసలు ఇంకా కొనసాగుతున్నాయని చెబుతున్నాయి. ఇది శ్రీకాంత్. ఆమె శ్రీకాంత్. ఎప్పుడూ అంత బలంగా, అంత ఉల్లాసంగా ఉండేవాడు. ఈరోజు ఒక నిస్సహాయ శరీరంలా పడి ఉన్నాడు. కవిత కళ్ళ ముందు చీకటి కమ్ముకుంది. అప్పుడే ఒక డాక్టర్ బయటకి వచ్చారు. చూడండి, మేము ఇప్పుడే ఏమీ చెప్పలేము. మల్టిపుల్ ఫ్రాక్చర్లు ఉన్నాయి. తలకు చాలా లోతైన గాయం ఉంది. చాలా రక్తం పోయింది. అతను కోమాలో ఉన్నాడు. ఇది వినగానే కవిత కాళ్ల కింద భూమి కుంగిపోయినట్లయింది.
ఆమె అక్కడే గోడను ఆనుకుని కూర్చుండిపోయింది. కొద్దిసేపటి తర్వాత శ్రీకాంత్ తల్లిదండ్రులు కూడా అక్కడికి చేరుకున్నారు. వారు బాధతో ఉన్నారు. "నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నాశనం చెయ్యడానికి ఇంకేమైనా మిగిలి ఉందా?" అని శ్రీకాంత్ తండ్రి గర్జించారు. కవిత మౌనంగా నిలబడింది. ఈ సమయంలో వాదించడం అర్థం లేనిది. అప్పుడే ఒక డాక్టర్ బయటికి వచ్చారు. "శ్రీకాంత్ కుటుంబ సభ్యులు ఎవరు?" అందరూ అతని వైపు పరిగెత్తారు. కవిత కూడా జనంలో వెనుక నిలబడింది. "చూడండి, రోగి పరిస్థితి చాలా నాజూకుగా ఉంది. యాక్సిడెంట్ చాలా భయంకరమైనది. అతని తలకు లోతైన గాయమయ్యింది మరియు శరీరంలో చాలా చోట్ల ఫ్రాక్చర్లు ఉన్నాయి. మేము ఆపరేషన్ చేశాము, కానీ వచ్చే 48 గంటలు చాలా ముఖ్యం. ఇప్పుడే ఏమీ చెప్పడం కష్టం. దేవుడే అతన్ని రక్షించాలి." ఇది వినగానే శ్రీకాంత్ తల్లి అక్కడే నేలపై కూర్చుని బోరున ఏడవడం మొదలుపెట్టింది. "నా బాబు శ్రీకాంత్, ఉన్న ఒక్క కొడుకుని ఇలా చేశావేంటి దేవుడా?" కవిత కళ్ళు కూడా నిండాయి. ఆమె నెమ్మదిగా శ్రీకాంత్ తల్లి భుజంపై చెయ్యి వేసింది. "అత్తయ్య, ధైర్యంగా ఉండండి. అంతా సరిగ్గా అవుతుంది." శ్రీకాంత్ తల్లి ఆమె చేతిని విదిలించింది. "నాకు దూరంగా ఉండు. ఇదంతా నీ వల్లే జరిగింది. నా కొడుకు బాగున్నప్పుడు, నీ దగ్గర ఉన్నప్పుడు, అప్పుడు నువ్వు అతన్ని వదిలేసి వెళ్ళిపోయావు. నీవల్లే ఈరోజు నా కొడుకు ఈ స్థితిలో ఉన్నాడు. నువ్వు మా జీవితంలోకి వచ్చినప్పటి నుండి అంతా చెడుగానే జరుగుతుంది. వెళ్ళిపో ఇక్కడి నుండి. నీ ముఖం మాకు చూడాలని లేదు." కవిత నిశ్శబ్దంగా అవమానంతో నిలబడిపోయింది. ఆమె వెనక్కి వెళ్ళబోయింది. కాని శ్రీకాంత్ గురించి ఆలోచించి కవిత అడుగులు అక్కడే స్తంభించిపోయాయి. ఈ స్థితిలో ఆ వ్యక్తిని వదిలిపెట్టి ఆమె ఎలా వెళ్ళగలదు? కవిత ఆస్పత్రి నుండి తిరిగి వెళ్ళలేదు. ఆమె ఒక మూలలో, అందరికంటే దూరంగా ఒక బెంచిపై కూర్చుంది. బంధువులు గుసగుసలాడుతున్నారు. కాని శ్రీకాంత్ స్పృహలోకి వచ్చే వరకు తను ఎక్కడికి వెళ్ళకూడదని కవిత దృఢంగా నిశ్చయించుకుంది. రాత్రయింది. బంధువులు ఒక్కొక్కరుగా వెళ్లడం మొదలుపెట్టారు. ఇప్పుడు అక్కడ కేవలం శ్రీకాంత్ వృద్ధ తల్లిదండ్రులు మరియు కవిత మాత్రమే ఉన్నారు. శ్రీకాంత్ తండ్రి మందుల చీటీ తీసుకుని కౌంటర్ వద్దకు వెళ్లారు. కానీ అక్కడ పొడవాటి లైన్ ఉంది. అతను అలసిపోయి తిరిగి వచ్చి కూర్చున్నాడు. ఆ ఇద్దరూ ఎంత నిస్సహాయంగా మరియు ఆందోళనగా ఉన్నారో కవిత చూసింది. ఈ వయసులో ఇంత పెద్ద షాక్ తట్టుకోవడం తేలికైన విషయం కాదు. కవిత తన స్థలం నుండి లేచి శ్రీకాంత్ తండ్రి వద్దకు వెళ్ళి, "మామయ్య, ఆ చీటీ నాకివ్వండి. నేను మందులు తీసుకువస్తాను" అని అంది. శ్రీకాంత్ తండ్రి మొదట ఆమెను తీక్షణంగా చూశారు. ఆపై ఏమీ మాట్లాడకుండా ఆ చీటీని ఆమె చేతికి ఇచ్చారు. బహుశా ఆయన ధైర్యం సన్నగిల్లిపోయింది. కవిత మందులు తీసుకువచ్చి నీళ్లు అందించింది. కానీ కేవలం తన మానవీయ కర్తవ్యాన్ని మాత్రమే నిర్వర్తిస్తోంది. అర్ధరాత్రి నర్సు వచ్చి ఏబీ నెగటివ్ గ్రూప్ రక్తం అవసరమని చెప్పింది. బ్లడ్ బ్యాంకులో అది అందుబాటులో లేదు. ఇది వినగానే శ్రీకాంత్ తల్లిదండ్రులకు మరొక షాక్. వారి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వడం లేదు. కవిత వెంటనే తన స్థలం నుండి లేచి, "నా బ్లడ్ గ్రూప్ ఏబీ నెగటివ్" అని అంది. నర్స్ మరియు శ్రీకాంత్ తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. "సరే, మీరు త్వరగా మాతో పాటు రండి" అని నర్స్ అంది. కవిత ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా రక్తమిచ్చింది. ఆమె రక్తమిచ్చి బయటకు వచ్చినప్పుడు కొద్దిగా బలహీనత అనిపించింది. ఆమె తిరిగి తన బెంచీపై వచ్చి కూర్చుంది. ఈసారి శ్రీకాంత్ తల్లి కళ్ళల్లో ద్వేషం స్థానంలో ఒక ఆశ్చర్యం. ఆమె ఏమీ మాట్లాడలేదు. కాని ఆమె మౌనం చాలా విషయాలు చెప్పింది. తరువాతి 2 రోజులు కవిత దాదాపు మొత్తం సమయం ఆస్పత్రిలోనే గడిపింది. ఆమె ఇంటికి కేవలం స్నానం చేయడానికి మరియు దుస్తులు మార్చుకోవడానికి మాత్రమే వెళ్ళి వెంటనే తిరిగి వచ్చేది. ఆమె నిశ్శబ్దంగా తన బాధ్యత నిర్వర్తిస్తోంది.
సమయానికి మందులు తేవడం, డాక్టర్ నుండి అప్డేట్ తీసుకోవడం, శ్రీకాంత్ తల్లిదండ్రుల కోసం ఆహారం ఏర్పాటు చేయడం. రోజులు గడిచే కొద్దీ కవిత ఆస్పత్రిని తన ఇల్లుగా మార్చుకుంది. ఆమె తల్లి రోజూ ఫోన్ చేసి ఇంటికి తిరిగి రమ్మని బతిమాలేది. కవిత, శ్రీకాంత్తో నీ బంధం తెగిపోయింది కాబట్టి అతని కష్టాలు ఇక నీవి కావు. ఇంటికి తిరిగిరా. ఎందుకు అక్కడ అవమానం పాలవుతున్నావు? కాని కవిత, అమ్మా, నేను ఇదంతా వారి కోసం చేయడం లేదు. నేను నా కోసమే చేస్తున్నాను. ఈరోజు నేను శ్రీకాంత్ను ఈ పరిస్థితిలో వదిలి వెళితే నేను జీవితాంతం నన్ను నేను క్షమించుకోలేను. మానవత్వం అనే మాటకు విలువ ఇవ్వాలి అని బదులిచ్చేది. రోజులు గడిచే కొద్దీ కవిత ఇప్పుడు ఇల్లు మరియు ఆస్పత్రి మధ్య ఎలాంటి తేడా లేకుండా పోయింది. ఆమె ఉదయం ఐసీయూ అద్దపు కిటికీ నుండి శ్రీకాంత్ను చూడడంతో మొదలయ్యేది మరియు రాత్రి వెయిటింగ్ ఏరియాలోని చెల్లని స్టీల్ బెంచ్పై ఎలాగోలా కళ్ళు మూసుకోవడానికి ప్రయత్నించడంలో గడిచేది. ఆరంభంలో ఆమెను సందేహం మరియు ద్వేషంతో చూసిన శ్రీకాంత్ తల్లిదండ్రులు ఇప్పుడు ఆమె నిస్వార్థ సేవ మరియు పట్టుదలను చూసి మౌనంగా ఉండేవారు. 1 నెల గడిచిపోయింది. ఆస్పత్రి బిల్లు ఇప్పుడు చిన్న మొత్తంలో కాకుండా ఒక పర్వతంగా మారింది. ఒకరోజు బిల్లింగ్ విభాగం నుండి ఒక క్లర్క్ శ్రీకాంత్ తండ్రి వద్దకు వచ్చాడు. అంకుల్ గారు, బిల్లు ఇప్పుడు 5 లక్షలు దాటింది. మీరు కొంత పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. శ్రీకాంత్ తండ్రి తన ఆందోళనను చిరునవ్వు వెనుక దాచుకుంటూ, మీరు చింతించకండి. శ్రీధర్ పేరుపైన ఆరోగ్య బీమా ఉంది. నేను అన్ని పత్రాలు సమర్పించాను. త్వరలో కంపెనీ నుండి డబ్బులు వస్తాయి. కానీ 2 రోజుల తర్వాత బీమా కంపెనీ ఏజెంట్ నుండి ఫోన్ వచ్చింది. క్షమించండి మోహన్ గారు, కంపెనీ మీ బీమాను ఆమోదించలేదు. శ్రీకాంత్ తండ్రి ఒక్క క్షణం నిశ్చలంగా నిలబడిపోయారు. ఏమిటి? ఎందుకు చెయ్యలేదు? శ్రీకాంత్ తండ్రి అడిగారు. మా పాలసీలో అన్నీ కవర్ అవుతాయి. పాలసీలో కొన్ని నిబంధనలు కూడా ఉంటాయి. మీ పాలసీ ప్రకారం రోగి మత్తు స్థితిలో డ్రైవింగ్ చేస్తూ ప్రమాదానికి గురైతే కంపెనీ బాధ్యత వహించదు. మత్తు? మీరేమంటున్నారు? సార్, పోలీసుల ఎఫ్ఐఆర్ మరియు బ్లడ్ రిపోర్ట్ స్పష్టంగా ఇదే చెబుతున్నాయి. ఇది డ్రింక్ అండ్ డ్రైవ్ కేసు. చట్టాన్ని ఉల్లంఘిస్తే బీమా వర్తించదు. ఫోన్ కట్టయింది. శ్రీకాంత్ తండ్రి చేతి నుండి ఫోన్ జారిపడి నేలపై పడింది. ఆయన చెవుల్లో ఒకే ఒక పదం మారుమోగుతోంది. డ్రింక్ అండ్ డ్రైవ్. తన కొడుకు చేసిన ఒక తప్పు అతన్ని మృత్యువు అంచుకు నెట్టడమే కాకుండా ఈరోజు వారిని ఆర్థికంగా కూడా రోడ్డుపై నిలబెట్టింది. కొద్ది దూరంలో నిలబడి ఇదంతా వింటున్న కవిత, శ్రీకాంత్ తండ్రి అక్కడే బెంచీపై దిగులుగా కూర్చుండిపోవడం చూసింది. విషయం తెలిసి శ్రీకాంత్ తల్లి విలపిస్తూ ఏడవడం మొదలుపెట్టింది. అంతా ముగిసిపోయింది. మనం ఎక్కడి నుండి తీసుకువస్తాము ఇంత డబ్బు? ఇప్పుడు మన కొడుకు పరిస్థితి ఏమిటి? దాచుకున్న డబ్బంతా అయిపోయింది. మేము ఇక ఖర్చు భరించలేము అని చెప్పదలుచుకున్నారు ఇద్దరు. ఇది విని కవిత గుండె కంపించింది. ఆమె నిశ్శబ్దంగా ఆస్పత్రి నుండి బయటికి వచ్చి నేరుగా బ్యాంకుకు వెళ్ళింది. తల్లికి ఫోన్ చేసి అసలు విషయం చెప్పి భవిష్యత్తు కోసం తన తల్లి తన కోసం దాచిన మొత్తం డబ్బును హాస్పిటల్కు తీసుకువచ్చింది. తల్లి ఎంత చెప్పినా కవిత వినలేదు. కవిత శ్రీకాంత్ తల్లి తండ్రి దగ్గరకు వచ్చి, మీరు చింతించకండి. నేను ఉన్నంత వరకు శ్రీకాంత్ చికిత్సలో ఎలాంటి లోపం రాదు అని చెప్పింది. తన వద్ద ఉన్న పొదుపు కూడా ఎక్కువ రోజులు సాగదని కవితకు తెలుసు. ఆస్పత్రి ఖర్చు ప్రతిరోజు 1000 రూపాయలు అవుతుంది. శ్రీకాంత్ చికిత్స ఆగకుండా కొనసాగించడానికి ఒక మార్గం ఆమెకు అవసరం. ఆమె ఒక స్నేహితుడి సహాయంతో హైదరాబాదులోని ఒక అంతర్జాతీయ కాల్ సెంటర్లో రాత్రి ఉద్యోగంలో చేరింది. ఆమె జీవితం ఇప్పుడు యంత్రంలా తయారయ్యింది. ఆమె రాత్రంతా కాల్ సెంటర్లో పనిచేసేది.
ఉదయం 6 గంటలకు ఆమె షిఫ్ట్ పూర్తయితే ఆమె అలసిపోయిన అడుగులతో కంపెనీ బస్సు పట్టుకొని నేరుగా ఆస్పత్రికి వచ్చేది. పగటిపూట ఆమె శ్రీకాంత్ను చూసుకునేది. ఇప్పుడు ఆమె నర్సుల నుండి నేర్చుకొని అతనికి స్పాంజ్ బాత్, అతని నరాల్లో ఉండే డ్రిప్పును మార్చడం మరియు అతని ఫిజియోథెరపీలో సహాయం చేయడం నేర్చుకుంది. ఆమె గంటల తరబడి శ్రీకాంత్ పక్కన కూర్చుని అతనితో మాట్లాడేది. అతను కోమాలో ఉన్నప్పటికీ, శ్రీకాంత్, లే, చూడు, నేను వచ్చేశాను. నీకు నాపై కోపం ఉంది కదా, నాకు తెలుసు. కాని దయచేసి కళ్ళు తెరువు. ఆమె గొంతు శ్రీకాంత్ అపస్మారక మనస్సు వరకు చేరుతోందని ఆమె నమ్మేది. దాదాపు 2 నెలల అలుపెరుగని కృషి తర్వాత చివరకు ఆ రోజు వచ్చింది. ఒక ఉదయం ఆమె శ్రీకాంత్ కనురెప్పలలో ఒక చిన్న కదలిక గమనించింది. కొన్ని క్షణాల తర్వాత నెమ్మదిగా 2 నెలలుగా మూసుకుపోయిన ఆ కళ్ళు చివరకు తెరుచుకున్నాయి. కవిత కళ్ళ నుండి ఆనంద బాష్పాలు ప్రవహించడం మొదలయ్యింది. అప్పుడే శ్రీకాంత్ చూపు కవితపై పడింది. అతను ఆమెను గుర్తించడానికి ప్రయత్నించాడు. ఆపై చాలా బలహీనమైన మరియు వణుకుతున్న గొంతుతో అడిగాడు, నువ్వెవరు? ఈ ప్రశ్న విని కవిత చాలా ఆశ్చర్యపోయింది. ఆమె వెంటనే డాక్టర్ను పిలిచింది. డాక్టర్ కొద్దిసేపు శ్రీకాంత్ను పరిశీలించారు. వారు అతనిని ప్రశ్నలు అడిగారు. మీ పేరేంటి? మీరెక్కడుంటారు? శ్రీకాంత్ ప్రతి ప్రశ్నకు సమాధానంగా కేవలం నిశ్శబ్దంగా ఉన్నాడు. కేవలం తల్లి తండ్రిని గుర్తించగలిగాడు. డాక్టర్ వర్మ కవిత మరియు శ్రీకాంత్ తల్లిదండ్రులను తన క్యాబిన్కు పిలిచారు. చూడండి, ప్రమాదం జరిగినప్పుడు వారి తల వెనుక భాగానికి, అంటే మెదడుకు చాలా లోతైన దెబ్బ తగిలింది. జ్ఞాపకాలను భద్రపరిచే పనిని చేసే ఈ భాగం దెబ్బ కారణంగా తీవ్రంగా దెబ్బతింది. తల్లి తండ్రిని తప్ప తన గతమంతా మర్చిపోయాడు. అయితే అతనికి ఏమీ గుర్తులేదా? ప్రస్తుతానికైతే అలాగే కనిపిస్తుంది, డాక్టర్ అన్నారు. అయితే ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం అతన్ని ఏ విధమైన మానసిక ఒత్తిడికి గురి చెయ్యకూడదు. షాక్ ఇచ్చే, బాధాకరమైన లేదా చెడు వార్త ఏమైనా అతని కోలుకునే ప్రక్రియను రివర్స్ చెయ్యవచ్చు. దీని పరిణామాలు తీవ్రంగా ఉండవచ్చు. ఇది అతని ప్రాణానికే ప్రమాదం కావచ్చు. మొదట అతన్ని శారీరకంగా మరియు మానసికంగా స్థిరపడనీయండి. జ్ఞాపక శక్తి తిరిగి వస్తుందో లేదో కాలమే చెబుతుంది. తన గదిలో ఉన్న కవితతో, మీరెవరు? మరియు నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను అని అడిగాడు శ్రీకాంత్. ఆమె అవసరమైన ఒక అబద్ధాన్ని చెప్పింది. నేను మీ పర్సనల్ నర్సుని. నా పేరు కవిత. మీ పేరు శ్రీకాంత్. మీకు చిన్న యాక్సిడెంట్ జరిగింది, కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు పూర్తిగా సురక్షితంగా ఉన్నారు. శ్రీకాంత్ ఆమె మాటను నమ్మాడు. డాక్టర్ శ్రీకాంత్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అతనికి ఇంట్లో పూర్తి సంరక్షణ, నియమిత మందులు మరియు సుదీర్ఘ ఫిజియోథెరపీ అవసరం ఉంది. శ్రీకాంత్ తల్లిదండ్రులు వృద్ధులు. వారికి ఇదంతా ఒంటరిగా చెయ్యగలిగే శక్తి దాదాపు అసాధ్యం. కవిత ఈ బాధ్యతను స్వీకరించింది. అందుకే ఆమె శ్రీకాంత్ తల్లిదండ్రులతో తాను వారి ఇంట్లోనే ఉంటూ శ్రీకాంత్ సేవ చేస్తుందని చెప్పింది. ఈ విధంగా కవిత నర్సు కవితగా మారి కొద్ది నెలల క్రితం తను శాశ్వతంగా వదిలిపెట్టిన అదే ఇంట్లో శ్రీకాంత్తో కలిసి ఉండడం మొదలుపెట్టింది. తరువాతి 6 నెలలు కవిత మనస్ఫూర్తిగా శ్రీకాంత్ సేవ చేసింది. ఆమె ఒక చిన్న పిల్లవాడిలా అతనికి ఆసరా ఇచ్చి నడవడానికి నేర్పేది. ఇంకొంచెం శ్రీకాంత్, నువ్వు చెయ్యగలవు అని ప్రోత్సహించేది. అతనికి బాల్యపు ఫోటోలు చూపేది. కానీ శ్రీకాంత్కి గతం గురించి ఏమీ గుర్తులేదు. అతను నెమ్మదిగా కవిత యొక్క వ్యక్తిత్వంతో, ఆమె మాటలతో మరియు అన్నిటికంటే ముఖ్యంగా ఆమె నిస్వార్థ సేవతో ప్రభావితం కావడం మొదలుపెట్టాడు. ఇది ఒకవైపు ఆకర్షణ కాదు, ఇది గౌరవం. ఇది నెమ్మదిగా అనురాగంగా మారుతోంది. రోజులు గడుస్తూ శ్రీకాంత్ తన కాళ్లపై నిలబడ్డాడు. అతను ఆసరా లేకుండా నడవగలిగేవాడు. తన రోజువారీ అవసరాలను
తానే పూర్తి చేసుకోగలిగేవాడు. అతని జీవితంలో ఇప్పుడు ఒకే ఒక లోపం ఉంది, అతని జ్ఞాపకాలు. ఒక సాయంత్రం కవితకు ఆమె నర్సు విధి ఇప్పుడు ముగిసే సమయం ఆసన్నమైందని, ఇక వెళ్ళిపోవాలని అనుకుంది. రాత్రి భోజనం తర్వాత శ్రీకాంత్ తల్లిదండ్రులు తమ గదిలోకి వెళ్ళినప్పుడు కవిత ధైర్యం కూడదీసుకుంది. శ్రీకాంత్, మీరిప్పుడు పూర్తిగా బాగుపడ్డారు. ఇకపై మీకు నర్సు అవసరం లేదని డాక్టర్ కూడా చెప్పారు. పుస్తకం చదువుతున్న శ్రీకాంత్ కళ్ళు పైకెత్తి ఆమెను చూశాడు. నా పని ఇక్కడ పూర్తయింది. నేను రేపు ఉదయం ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. ఇది వినగానే శ్రీకాంత్ చేతిలోంచి పుస్తకం జారి కింద పడింది. అతని ముఖం తెల్లబడింది. వెళ్ళిపోతారా? ఎక్కడికి? ఎందుకు? అతని స్వరంలో ఒక కంగారు ఉంది. దయచేసి వెళ్ళకండి. శ్రీకాంత్ తన కుర్చీలోంచి లేచి ఆమె దగ్గరకు వచ్చాడు. మీరు లేకుండా నాకు బాగోదు. మీరే నా ఏకైక స్నేహితురాలు. నాకు ఇంకెవరూ తెలియదు. కవిత కళ్ళల్లో కన్నీళ్లు నిండాయి. ఈ 6 నెలల్లో ఆమె శ్రీకాంత్ను మళ్లీ ప్రేమించింది. గతంలో కంటే లోతైన మరియు పవిత్రమైన ప్రేమ అది. కాని వెళ్ళక తప్పదు. నాకు ఇల్లు ఉంది శ్రీకాంత్. నేను కూడా తిరిగి వెళ్ళాలి. ఆ రాత్రి కవిత నిద్రపోలేదు. శ్రీకాంత్ కూడా నిద్రపోలేదు. తరువాతి ఉదయం కవిత తన బ్యాగ్ తీసుకుంది. శ్రీకాంత్ తలుపు వద్ద నిశ్శబ్దంగా నిలబడ్డాడు. కవిత అతని దగ్గరికి వెళ్ళి ఒక క్షణం అతని చెయ్యి పట్టుకొని, మీ జాగ్రత్త మీరు తీసుకోండి శ్రీకాంత్ అని చెప్పింది. అప్పుడే శ్రీకాంత్ తల్లి వణుకుతున్న అడుగులతో ఆమె దగ్గరకు వచ్చింది. ఆమె కవిత చెయ్యి పట్టుకొని, నిన్ను అర్థం చేసుకోవడంలో మేము చాలా తప్పు చేశాం. తన తప్పు తెలుసుకున్న వెంటనే ఆమె అత్తగారి కళ్ళ నుండి కూడా పశ్చాత్తాపపు కన్నీళ్లు వచ్చాయి. కవిత వెళ్ళిపోయిన తరువాత ఇంటి ఖాళీతనం శ్రీకాంత్ను చాలా బాధిస్తుంది. సాయంత్రం వేళ అతను తన గదిలోకి వెళ్ళాడు. ఏదో వెతుకుతూ అతను అల్మారాలో ఉంచిన పాత బట్టలను చిందరవందర చేస్తున్నాడు. సరిగ్గా అప్పుడే బట్టల కుప్ప వెనక నుండి ఒక ఫోటో ఫ్రేమ్ కింద పడింది. అతను వంగి పగిలిపోయిన ఫ్రేమ్ను ఎత్తాడు. లోపల ఉన్న చిత్రాన్ని చూసి అతను ఉలిక్కిపడ్డాడు. అతను పెళ్లికొడుకు దుస్తుల్లో ఉన్నాడు మరియు అతని పక్కన పెళ్లి కూతురుగా అలంకరించబడిన కవిత నవ్వుతూ నిలబడి ఉంది. అతని మెదడు మొద్దుబారిపోయింది. నర్సు కవిత మరియు అతని పెళ్లి చిత్రం? ఇదెలా సాధ్యమవుతుంది? అతని మెదడులో కొన్ని మసక దృశ్యాలు మెదిలాయి. మండపం, అగ్ని చుట్టూ 7 అడుగులు, కవిత నవ్వుతున్న ముఖం. కాని అదంతా ఒక చిక్కుబడ్డ దారంలాగా ఉంది. దానికి ఏ చివరూ దొరకడం లేదు. అతను ఏమీ అర్థం చేసుకోలేకపోయాడు. అతను ఆ చిక్కుముడి మరియు అశాంతితో నిండిన ఆ పగిలిన చిత్రాన్ని తీసుకుని నేరుగా తన తల్లి వద్దకు వెళ్ళాడు. ఇదేంటమ్మా? అతను వణుకుతున్న గొంతుతో అడిగాడు. ఈ చిత్రం, ఇందులో కవిత మరియు నేను, దీని అర్థమేమిటి? నాకు సరిగ్గా ఏమీ గుర్తుకు రావడం లేదు. అతన్ని ఆ విధంగా బెంబేలుపడి చూసి అతని తల్లిదండ్రులు నిజం చెప్పడానికి సమయం వచ్చిందని అర్థం చేసుకున్నారు. అతని తండ్రి అతన్ని సోఫాలో కూర్చోబెట్టాడు. కవిత నీ నర్సు కాదు, నీ భార్య. శ్రీకాంత్ ఆశ్చర్యపోయి తల పట్టుకొని కూర్చుండిపోయాడు. శ్రీకాంత్కు ఏదో గుర్తుకొస్తోందని అతని తల్లి భావించింది. బహుశా ఇదే సరైన సమయం కావచ్చు. వారు ఒక ఆల్బంను తీశారు. ఇది చూడు. శ్రీకాంత్ ఆల్బం పేజీలను తిప్పినప్పుడల్లా పెళ్లి ఫోటోలు, హనీమూన్ చిత్రాలు. అతని మెదడులో ఏదో కదలిక జరుగుతోంది. అతని తండ్రి అతని భుజంపై చెయ్యి వేశాడు. నిజం ఏమిటంటే మీ ఇద్దరికీ విడాకులయ్యాయి. నీ మద్యపాన వ్యసనం మీ ఇద్దరినీ దూరం చేసింది. ఈ విషయం వినగానే శ్రీకాంత్కు మరికొన్ని దృశ్యాలు కనిపించాయి. యాక్సిడెంట్ తర్వాత మన దగ్గర డబ్బు లేనప్పుడు కవిత నీ ప్రాణాన్ని కాపాడింది, తల్లి చెప్పింది. ఇది వినగానే శ్రీకాంత్ మెదడులో జ్ఞాపకాల మరొక ప్రవాహం ఉప్పొంగింది. కోర్టు గది, విడాకుల పత్రాలు, సంతకాలు, కవిత కళ్ళల్లో కన్నీళ్లు మరియు అతని అహంకారంతో కూడిన ముఖం. ఒక క్షణం మేము ఓటమిని అంగీకరించాం. కాని ఆమె విశ్రమించలేదు. నీ చికిత్సకు మన దగ్గర డబ్బు అయిపోయినప్పుడు
ఆ అమ్మాయి తన దాచుకున్న సంపద అంతా నీకోసం ఖర్చు పెట్టింది. అది కూడా సరిపోనప్పుడు ఆమె రాత్రంతా కాల్ సెంటర్లో ఉద్యోగం చేసింది. అతను సోఫాలోనే నిశ్చేష్టుడై కూర్చుండిపోయాడు. తన గురించి, తన అహంకారం గురించి అతనికి ఎంత అసహ్యం వేసిందంటే అతని ఊపిరి ఆగిపోతున్నట్లు అనిపించింది. ఇప్పుడు అతనికి అంతా గుర్తుకు వస్తోంది. అతను కవితను ఎలా తోసేశాడు? అతను ఆమెకు ఎలా తలుపు చూపించాడు? అతను అహంకారంతో విడాకులపై ఎలా సంతకాలు చేశాడు? నేను ఆమెను కలవాలి. ఇప్పుడే. అతని తండ్రి అతన్ని ఆపుతూ, లేదు శ్రీకాంత్, నీ ఆరోగ్యం ఇంకా పూర్తిగా మెరుగుపడలేదు. కాని శ్రీకాంత్ కవితను కలవడానికి వెళ్ళాడు. ఇంటి బెల్లు కొట్టాడు. కవిత తల్లి తలుపు తెరిచింది. నేను నేను నా తప్పుకు క్షమాపణ వేడుకోవడానికి వచ్చాను. నేను చేసింది అపరాధమే. కేవలం ఒక్కసారి, ఆఖరిసారి కవితను కలుసుకునేందుకు అనుమతించండి అని అడిగాడు. అప్పుడే కవిత గది నుండి బయటకు వచ్చింది. కవిత, దయచేసి నన్ను క్షమించు కవిత. అహంకారంలో కళ్ళు మూసుకుపోయి నిన్ను ఇంటి నుండి గెంటేశాను అని అంటూనే అతను వెక్కి వెక్కి ఏడవసాగాడు. విడాకుల తరువాత నిన్ను పోగొట్టుకొని నేను నువ్వు లేకుండా జీవించలేనని తెలుసుకున్నాను. ఏ మద్యపానమైతే నా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసిందో, చివరికి నా జీవితాన్ని కూడా మింగేయడానికి సిద్ధమయ్యిందో ఇక నుండి ముట్టను. భగవంతుడిపై ప్రమాణం చేస్తున్నాను. తన ముందు ఈ విధంగా కుమిలి కుమిలి ఏడుస్తున్న శ్రీకాంత్ను చూసి ఆమె కళ్ళ నుండి వచ్చిన కన్నీళ్లు కూడా ఇప్పుడు వరదలా ప్రవహించడం మొదలుపెట్టాయి. అతను కవిత కళ్ళల్లోకి చూస్తూ తన వణుకుతున్న గొంతుతో అడిగాడు. కవిత, నువ్వు నన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? నువ్వు ఈ అజ్ఞాని, అహంకారి అయిన మనిషికి మారిపోవడానికి ఇంకొక అవకాశం ఇస్తావా? ఒక్క క్షణం పాటు గదిలో నిశ్శబ్దం ఆవరించింది. ఆపై కవిత ఏడుస్తూనే సరే అని తల ఊపింది. శ్రీకాంత్ ఆమెను గట్టిగా కౌగలించుకున్నాడు. విడాకుల పత్రాలు వారిని చట్టబద్ధంగా విడదీసినప్పటికీ వారి తలరాత మరియు కవిత యొక్క నిస్వార్థ ప్రేమ వారిని శాశ్వతంగా ఒకటయ్యేలా చేశాయి. వారి ప్రేమ ఇప్పుడు మునుపటి కంటే మరింత గాఢంగా, నిజాయితీగా మరియు బలంగా ఉంది. ఈ కథలో కవిత చివరకు తీసుకున్న నిర్ణయం సరైనదేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి తప్పక చెప్పండి. అలాగే మీరు మా కథలను ఏ నగరం నుండి వింటున్నారో కూడా తెలియచేయండి. మరియు మీ జీవితంలో కూడా ఏవైనా ఇలాంటి సంఘటన జరిగి ఉంటే తప్పకుండా మాకు మెయిల్ చేయండి. కథను చివరి వరకు విన్నందుకు ధన్యవాదాలు.